మెగా బ్రదర్ నాగబాబు ఏపీ కేబినెట్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నాగబాబు ఏపీ మంత్రి కావటం ఖాయమైంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా చర్చ జరిగింది. అయితే సామాజిక పార్టీ సమీకరణాలు దెబ్బతినకుండా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త ఫార్ములా అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు 2024 ఎన్నికల సమయంలో అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత రాజ్యసభకు పంపేలా తొలుత పవన్ భావించారు. అయితే పొత్తుల లెక్కల్లో భాగంగా ఎంపీ సీటు, రాజ్యసభ స్థానం రెండూ నాగబాబుకు దక్కలేదు. దీంతో ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నట్లుగా నేరుగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే నాగబాబును మంత్రి చేయడం ద్వారా పవన్ తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చారని, ఒకే వర్గానికి జనసేన నుంచి 3 మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుందనే చర్చ తెర మీదకు వచ్చింది. దీనిని పవన్ తొలుత సమర్థించుకున్నా ఆ తర్వాత పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాజకీయంగా విమర్శకుల అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. నాగబాబును మంత్రిని చేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఆషాఢ మాసం తర్వాత మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఉండేలా నిర్ణయించారు. జూలై చివరి వారంలోనే స్వల్ప ప్రక్షాళనతో నాగబాబుకు మంత్రి పదవి దక్కేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా జనసేన నుంచి ప్రస్తుతం 3 మంత్రులు ఉన్నారు. అందులో బీసీ, ఎస్సీ వర్గాలకు అవకాశం ఇవ్వకపోవటం పైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు నాగబాబుకు ఇవ్వటం ద్వారా మరోసారి కాపు వర్గానికే పార్టీలో పదవులు ఇస్తున్నారనే చర్చకు అవకాశం వస్తుంది. దీంతో కొత్త ఫార్ములా పైన చర్చ చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం.